నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. కీరా గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ముఖ్యంగా ఏంటంటే ఆ కీరాలో 96% వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్లో మనకి బోల్డ్ అని బి వైటమిన్స్ మిక్స్ అయి ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది, అలాగే బోల్డ్ అంత ఫైబర్ కూడా ఉంటుంది. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన థింగ్ చెప్పాల్సింది ఏంటంటే పొటాషియం అనేది ఇందులో చాలా మంచిగా ఉంటుంది అన్నమాట, ఎక్కువగా ఉంటుంది. మనకి పొటాషియం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అని అంటే కనుక బీపీ ఉన్న వాళ్ళకి పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక బీపీ కొన్ని పాయింట్స్ తగ్గుతుందన్నమాట. సో అందుకోసం అనేసి కొన్ని వెజిటేబుల్స్, కొన్ని ఫ్రూట్స్, ప్రత్యేకంగా పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటాం. సో కీరా వన్ ఆఫ్ దెమ్ అనమాట. కీరా డెఫినెట్గా మనకి బీపీ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ వాటర్ ఏం చేస్తుంది అంటే బల్క్ క్రియేట్ చేస్తుంది, అంటే హెవీనెస్ అనేది వస్తుందన్నమాట. మనం ఆహారంతో పాటు కీరా ముక్కలు కొంచెం తీసుకుంటే కనుక హెవీనెస్ అనేది వస్తుంది. సో యాక్చువల్ ఆహారం అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనము కీరాని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. సో ఆహారంతో పాటు కీరాను ఉపయోగించుకునే పద్ధతులు ఏంటంటే సలాడ్స్. ఆఫ్కోర్స్ సలాడ్లో, ప్రతి సలాడ్లో కీరా ఉంటుంది. సో అలాంటి సలాడ్, ఒక చక్కటి సలాడ్, మంచి టేస్టీగా ఉండేటువంటి సలాడ్ ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కుకుంబర్ చైనీస్ సలాడ్. కుకుంబర్ చైనీస్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీరా, సోయా సాస్, వెనిగర్, ఉప్పు, షుగర్, అల్లం ముక్కలు, నువ్వులు, నూనె, ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాల పొడి, ఉల్లికాడలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనము కీరాని రెడీ చేసుకుందాము. సో ఫస్ట్ దీన్ని రౌండ్గా కట్ చేసుకుందాము. ఇది రౌండ్గా కట్ చేసుకుంటే ఈ సలాడ్కి చక్కగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కల కింద కాకుండా రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ కూడా నేను దీన్ని స్కిన్ తీయకుండానే యూస్ చేస్తున్నాను. సో వీలైనంత సన్నగా మనం వీటిని కట్ చేసుకోవాలన్నమాట. సలాడ్ అనగానే ఫస్ట్ మనకి కీరా గుర్తుకొచ్చేస్తుంది. కీరా, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోక్లీ ఇలాంటివన్నీ కూడా మనము సలాడ్కి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. కీరా ముఖ్యంగా యూస్ చేయటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం భోజనం చేస్తున్నప్పుడు, భోజనంకి ముందర అంటే మనం భోజనానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ కనుక కీరా ముక్కలు తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ ఇలాగా స్టీప్ అవ్వకుండా ఉంటుందన్నమాట, అంటే బ్లంట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇవి తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ పెరగటం అనేది తగ్గుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆహారము వాల్యూమ్ తగ్గిపోతుంది. ఫస్ట్ మనం కీరా ముక్కలు తినటం వల్ల ఆకలి కొంచెం సెటైటీ అనేది కొంచెం వచ్చేసేసి మనం మిగిలిన ఆహారం అనేది తక్కువ తీసుకుంటూ ఉంటాం, అంటే బరువు తగ్గటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో సలాడ్ తీసుకోవటం వల్ల, ముఖ్యంగా కీరా సలాడ్ తీసుకోవటం వల్ల మనకి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, అంటే స్టీప్గా వెళ్లకుండా, షుగర్ లెవెల్స్ హై అవ్వకుండా ఒక బ్లంట్ లెవెల్లోకి మనం తీసుకురాగలుగుతాం. కొలెస్ట్రాల్ అంటే రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ని కూడా తగ్గించుకోగలుగుతాం. అలాగే రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బరువును కూడా తగ్గించుకుంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫైబర్ వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ప్రోబయోటిక్ లాగా ఇది ఉపయోగపడుతుంది. సో చక్కగా ఇది కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసేసుకోవటమే. సో మనకి కీరా రెడీగా ఉంది. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసుకుందాము. మామూలుగా మనకి రెడీమేడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి దొరుకుతాయి బయట, కానీ మనము ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఎండుమిర్చిని మనము డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవటమే. అయితే పౌడర్ లాగా కాకుండా ఫ్లేకీగా ఉండాలన్నమాట, అంటే కొంచెం బరకగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నీట్గా ఎంత క్రిస్పీగా ఉంటే అంత చక్కగా వస్తాయి ఇవి. సో చెమ్మ లేకుండా చూసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి.
జస్ట్ ఒక పించ్ ఉప్పు యాడ్ చేస్తున్నాను చక్కగా గ్రైండ్ అవ్వటానికి. అంటే మనం చూసుకుని గ్రైండ్ చేసుకోలేకుంటే అది పౌడర్ అయిపోతుంది. చక్కగా ఫ్లేకీగా తయారైంది కదా. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. సో చక్కగా ఇలాగా ఫ్లేకీగా ఉండాలన్నమాట. సో పక్కన పెట్టేసుకుందాం, అన్నీ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి. చైనీస్ ఫుడ్, చైనీస్ టేస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సలాడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో స్పెషల్లీ పిల్లలు అంటే చైనీస్ నూడిల్స్ అవన్నీ కూడా ఎక్కువ తింటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఆ నూడిల్స్లో కూడా మనం ఏంటంటే ఈ సలాడ్ పైన టాపింగ్ లాగా వేసిస్తే కనుక నూడిల్స్ నుంచి వచ్చేటువంటి అంటే నూడిల్స్ని ఒక బ్యాడ్ లాగా చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, తర్వాత దాని నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి అనేసి ఉంటుంది. కాబట్టి ఆ నూడిల్ వాల్యూమ్ని తగ్గించడానికి ఇలాంటి సలాడ్ నూడిల్ టాపింగ్ లాగా ఇస్తే కనుక కొంచెం నూడిల్స్ తింటారు, అట్ ద సేమ్ టైం సలాడ్ కూడా తింటారు. ప్లస్ ఆ చైనీస్ టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. సో టేస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ చాలా బాగా మరగాలన్నమాట. అంటే మంచి హీట్ కరెక్ట్గా స్మోక్ పాయింట్కి వచ్చేయాలన్నమాట. మంచి హీట్ వచ్చిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్గా 1 by 1 అందులో యాడ్ చేసేసి స్టాప్ చేసేసిన తర్వాత అది మనకి డ్రెస్సింగ్ అనేది రెడీ అవుతుంది. ఆ డ్రెస్సింగ్ని మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఉంటుంది కొన్ని రోజులు. సో మనకి ఎప్పుడు కావాలనుకున్న ఆ డ్రెస్సింగ్ కొంచెం తీసి ఇట్లాగా మనము కుకుంబర్లో అంటే కీరా ముక్కల్లో కలిపి తీసుకుంటే కనుక చైనీస్ సలాడ్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది బాగా హీట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం అల్లం ముక్కలు, తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఒక స్పూన్ నువ్వులు, కొంచెం అంత పెప్పర్, ఘాటు బాగానే ఉంటుంది. సో సోయా సాస్, నెక్స్ట్ వెనిగర్, కొంచెం అంత షుగర్ ఒక స్పూన్, కొంచెం ఉప్పు. ఉప్పు ఆల్రెడీ మనకి సోయా సాస్లో ఉప్పు ఉంటుంది. సో మనం అది జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. సో మనకేంటంటే ఈ సలాడ్ డ్రెస్సింగ్ అనేది రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా. సో దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుని ఆ వెనిగరు, తర్వాత సోయా సాసు, చిల్లీ ఫ్లేక్స్ ఆ ఫ్లేవరు ఘాటుగా వస్తుందన్నమాట. కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లో లేకుంటే ఒక గ్లాస్ జార్లో తీసి మనం స్టోర్ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సినంతగా మనం దాంట్లో సలాడ్లో మిక్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఒక దాంట్లోకి తీసేసుకుందాము. సో ఆయిల్తో మిక్స్ అయ్యి ఉంది. సో ఫస్ట్ ఇదే ప్యాన్లో నేను ఇవి యాడ్ చేస్తున్నాను. హీట్ ఏమీ లేదు సలాడ్ కాబట్టి. నెక్స్ట్ మనకు కావాల్సిన జస్ట్ ఒక స్పూన్ అన్నమాట. మనము దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చక్కటి చైనీస్ కుకుంబర్ చైనీస్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా సో జస్ట్ ఇది ఏంటంటే మనకి డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మనము సోయా సాసు వెనిగరు యాడ్ చేసేటప్పటికి కొంచెం పించ్ షుగర్, అలాగే కొంచెం మనము
అల్లము ఇవన్నీ యాడ్ చేసేటప్పటికి ఆ యూనిక్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చక్కగా మిక్స్ అయిపోయింది కదా, సర్వ్ చేసేసుకోవటం అంతే. చాలా చాలా సింపుల్. సో నువ్వులు యాడ్ చేసాం కాబట్టి ఒక క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మనం ఇది నవ్వుతున్నప్పుడు కొంచెం అంత పైన ఇలాగా టాపింగ్ లాగా వేస్తాను. సో ఎంత సింపుల్ చూడండి. మనము ఆ డ్రెస్సింగ్ అనేది రెడీ చేసుకోవటం అనమాట. డ్రెస్సింగ్ రెడీగా ఉంటే మిక్స్ చేసేసుకోవటం చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మంచి టేస్ట్, ఎస్పెషలీ చైనీస్ టేస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, స్పెషల్ అంటే పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటారు, ఇది తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో నార్మల్ బోరింగ్ సలాడ్ కాకుండా చక్కగా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్నటువంటి సలాడ్ అనమాట ఇది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. సో స్పైసీ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి సలాడ్ కూడా చేసి తీసుకోవచ్చు. సో కుకుంబర్ చైనీస్ సలాడ్ రెడీ అయిపోయింది. కీరా గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. కీరాలో క్యుకుర్బిటేసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయం చేస్తుంది. కీరాలోని ఫైటోన్యూట్రియంట్లు కూడా శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి. కీరా తినడం ద్వారా మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో ఎక్కువ వేగంగా క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కీరాలో బి విటమిన్స్, థయామిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్ మరియు బయోటిన్ ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చూసారు కదండి, కుకుంబర్ చైనీస్ సలాడ్ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి స్పైసీనెస్ కూడా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చైనీస్ టేస్ట్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఒక చక్కటి సైడ్ డిష్ అవుతుంది అనమాట. సలాడ్స్ని డిఫరెంట్గా చేయటం కూడా మనం నేర్చుకోవచ్చు. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.